సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైన రెండవది. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము దేవునికి సాధ్యం. అది యేసుక్రీస్తు అన్నాడు. దేవుని గురించి కూడా పాత నిబంధనలో రాయబడింది. అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని పాత నిబంధనలో రాయబడింది. దేవునికి సమస్తము సాధ్యమని కొత్త నిబంధనలో రాయబడింది. మనం పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నామంటే, యేసు రక్తంలో పరిశుద్ధపరచబడని వారికి పరలోకానికి రానివ్వడం అనేది దేవునికే అసాధ్యము. ఎందుకంటే ఆయన స్వభావానికి అది విరుద్ధము. ఆయన స్వభావానికి అది విరుద్ధము. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ప్రతిరోజు ఆయన రక్తంలో కడుక్కొని వాళ్ళని కూడా రానివ్వడం అనేది దేవునికి అసాధ్యము. రెండో అసాధ్యం నేర్చుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. మీకు ఈ పాటలన్నీ కూడా ఒక హెబ్రీ పత్రికలోంచి చూపిస్తాం, మొత్తం రెఫరెన్స్లన్నీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం అందరు తీయగలిగిన వాళ్ళందరూ తీయండి, చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. దేవునికి సాధ్యమైనది అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే అన్న వచనాలు చదివిన మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూసిన ఎంత బాగా రాయబడింది అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. దేవునికి అసాధ్యమైన రెండోది ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దాని కింద చూడండి, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడను నమ్మవలెను కదా. విశ్వాసం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, మనకి ఏదో కష్టం ఉంది, నష్టం ఉంది, ఆయన తీరుస్తాడనే నమ్మకం ఉండడమే విశ్వాసం. అది దేవుని చిత్తానుసారమైనదే ఉండాలి. మరొకసారి చదవండి, 6-7 వచనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. నమ్మడం విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా మనం చర్చికి రావడం కానీ మన జీవితం కానీ ఉందనుకోండి, మనం పరలోకం వెళ్ళడం అనేది దేవునికి అసాధ్యం. ఆయన స్వభావానికి విరోధం ఇది. ఇప్పుడు నేను పాఠం మీకు వివరించి చెప్తాను. విశ్వాసమును బట్టి విశ్వాసులు ఏం చేశారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మారంటండి. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా దేవుడు ఉన్నాడంటే ఎవరూ చూడలేదు కాబట్టి ఉన్నాడని నమ్మాలి. అదృశ్యమైన పరలోకం చూసామంటే చూడలా, నరకాన్ని చూసామంటే చూడలా, స్వర్గాన్ని చూసామంటే చూడకపోయినా మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి నమ్మాలి. అదృశ్యమైనవి ఉన్నవి, దేవుడు, పరలోకం, పాతాళలోకం ఉన్నవి అని నమ్మడం విశ్వాసం. యేసుక్రీస్తుని మనం చూడలా, నమ్మాము. రెండో రాకడలో రాబోతున్నాడని మన గ్రంథంలో రాయబడింది, వస్తాడు అని నమ్మాలి. 3వ వచనం అండి, ప్రపంచములు దేవుని వాక్యముల వల్ల నిర్మించబడినటువంటి సృష్టి కనబడేది మొత్తం కూడా దేవుడు చేశాడు, యేసుక్రీస్తు చేశాడని నమ్మటమే విశ్వాసం. 4వ వచనం అండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలిచ్చాడు. విశ్వాసంతో ఏం చేశాడంటే కయ్యను దేవునికి బలిచ్చాడు. 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశాడంటే వాడ కట్టాడు. విశ్వాసమును బట్టి నోవాహు వాడ కట్టాడు. 7వ వచనం విశ్వాసమును బట్టి అంటే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి హేబేలు ఏం చేశాడంటే అర్పణిచ్చాడు. 7వ వచనంలో నోవాహు ఏం చేశాడు, వాడ కట్టాడు. అసలు ఊళ్ళో ఎవరన్నా వాడ కడతారా? వాడ ఎక్కడ కడతారు? నీళ్ళ దగ్గర కడతారు. ఎక్కడ కట్టాలి వాడ? సముద్రం ఒడ్డుని కానీ నది ఒడ్డుని కానీ కట్టాలి. ఈయన ఊళ్ళో కడుతున్నాడు వాడ. అంటే నీళ్ళు ఎక్కడికి వస్తాయి? వాడ దగ్గరికి వస్తాయి. అదేగా జరిగింది. నేను వాడ కట్టమంటున్నాను కాబట్టి నువ్వు వాడగట్టు, నేను వాక్యం చదవమంటున్నాను కాబట్టి చదువు, ఆదివారం చర్చికి వెళ్ళమంటున్నాను కాబట్టి వెళ్ళు. అదే విశ్వాసం. ఓకేనా? తర్వాత చూడండి 8వ వచనం, విశ్వాసమును బట్టి అబ్రహాము 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే నాకు ఇచ్చే అన్నాడు. ఆయనకున్న విశ్వాసం ఏంటంటే 100 ఏళ్ల తర్వాత కొడుకుని ఇచ్చాడు కదా, వీడు చచ్చినా ఇంకొకటి ఇవ్వగలడని నమ్మాడంటండి. 100 ఏళ్ళ తర్వాత ఇచ్చాడు, తీసుకుంటా, ఆయనేగా తీసుకునేది, ఇవ్వగలడు. అది విశ్వాసం. 9వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబు. 11వ వచనం, విశ్వాసమును బట్టి శారా.
ఆ వయసులో కూడా పిల్లోడిని కనగలని నమ్మింది. 19వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు 21వ వచనం, 22వ వచనం, విశ్వాసమును బట్టి యోసేపు, 24వ వచనం, విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తు ధనము కంటే సింహాసనం కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని ఏం చేస్తానంటే బయటికి పంపిస్తుంది. 32వ వచనం, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలా. వీరి చరిత్ర అంతా మనకు పాత నిబంధనలో ఉంటుంది. మనం ఎందుకు తెలుసుకోవాలంటే వీళ్ళందరినీ ఏమంటారంటే విశ్వాస వీరులు. ఎందుకు చెప్పొచ్చానంటే విశ్వాసం కానీ మనకి లేకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటం దేవునికి అసాధ్యం. దేవునికి అసాధ్యం అంటే ఇంకెవరికి కూడా సాధ్యం. నమ్మండి దేవుని అంటే నేను చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాను, నేను చచ్చిపోతే రోగాలు తగ్గుతాయి అంటారా? తగ్గుతుంటాయి, వస్తుంటాయి. అన్ని సెకండరీ. దేవుడు చక్కగా తెలుస్తాడు మన విశ్వాసం అంటే. మన విశ్వాసం ఏంటంటే నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను. ఇది మన విశ్వాసం. ప్రతిరోజు పడుకునేటప్పుడు యేసు రక్తంతో పాపాలు కడుక్కుని బాప్తీసం తీసేసుకున్నాడు, అయిపోయింది కాదు. పాపాలు కడుక్కోవడం అంటే ఏం లేదు, ప్రార్థన చేసుకుని నేను తెలిసి తెలియక చేస్తుంటే క్షమించమని దేవుడిని అడిగి పడుకోవాలి. అప్పుడు మనల్ని తీసుకెళ్ళడం ఒక నిద్రలో పోయినా సాధ్యమే, నిద్రలో పోయినా సాధ్యమే. విశ్వాసం అంటే దేవుడు నాకు చేయగలడు, దేవుడు నాకు చేస్తాడు, నేను చచ్చిపోయినా దేవుడు నన్ను తీసుకుని నాకు ఈ రోగాన్ని దేవుడు తగ్గించుకుని నాలో ఉన్న సమస్యను దేవుడు తీగలను మనం నమ్మండి. తన యొద్దకు వచ్చేవారు ఆయన చేస్తాడని నమ్మమంటున్నాడు. నమ్మటమే విశ్వాసం. అది లేకుండా దేవుడికి ఇష్టం ఏంటట అసాధ్యము. కాబట్టి విశ్వాసమును బట్టి హేబేలు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి హేబేలు ఏం చేశాడండి? దేవుడికి ఇచ్చాడా, దేవుడిని అడిగాడా? విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుడిని అడిగాడా, దేవుడికి కొడుకునిచ్చాడా? ఇప్పుడు మనం వినేదానికి ఇప్పుడు నేను చెప్పేదానికి రివర్స్ లాగా ఉంచండి. విశ్వాసమును బట్టి హేబేలు దేవుడికి ఇచ్చాడు, అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. కానీ ఈరోజు మన బోధకులు ఏం చెప్తున్నారంటే ఆయనకి ఇమ్మంటున్నారు, దేవుడిని అడగమంటున్నారు. నీకు విశ్వాసం ఉంటే అడగమంటున్నారు. పూర్తిగా రాంగ్ కదండి ఇది, పూర్తిగా విశ్వాసమును బట్టి హేబేలు గారు దేవుడికి బలిచ్చాడు, అర్పణిచ్చాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము కొడుకునిచ్చాడు, దేవుడు తీసుకోలేదులండి. విశ్వాసమును బట్టి నోవాహు వాడగట్టాడు. వీళ్ళు ఏమంటున్నారు? నీకు విశ్వాసం ఉంటే అడగండి, దేవుడిని ఇస్తాడంట. విశ్వాసం ఉంటే మనం ఏం చేయాలంటే దేవుడికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, దేవుని కార్యాలు. అది విశ్వాసం. అప్పుడు దేవుడు మనల్ని నమ్మి మనకు అవసరాలను దేవుడు తీర్చడం అనేది జరుగుతుంది. విశ్వాసమును బట్టి విశ్వాసంతో అడగండి దేవుడే ఇస్తాడంటున్నారు బోధకులు. ఎవరు రాంగేనండి? కాదండి, రాంగేనండి. విశ్వాసమును బట్టి హేబేలు గారు ఏం చేశాడంటే అర్పణ ఇవ్వడం అనేది జరిగింది. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుని కార్యాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. విశ్వాసం బట్టి హేబేలు అర్పణ తెచ్చాడు, విశ్వాసం బట్టి అబ్రహాం కుమారుని ఇచ్చాడు, విశ్వాసం బట్టి మోషే ఎంతో వదిలేసుకున్నాడు. విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే ఏంటండి? దేవుడిని అడగటం కాదు, దేవునికి ఇవ్వటం. విశ్వాసులు దేవుడు అడగటం, దేవుడు ఇవ్వటం అని నేర్చుకున్నాం కదా. అడగమన్నాం కదా అని ఏది పడితే అది ఇవ్వడం రూల్ ఉందా? కండిషన్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడు. ఆయన చిత్తానుసారం లేనిది ఏది అడిగినా ఇవ్వడం. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. దేవుణ్ణి ప్రార్థన ద్వారా ఎలా సాధించుకోవాలి అనేది ఒక ఉపమానంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను 2 వచనాలు చూపిస్తాను. లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే మన విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి. అది జరగలేదని మనం వదలకూడదని మనకి ఈ ఉపమానం తెలియజేస్తుంది. లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం. చూడండి ఏం చెప్తున్నాడంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటూ ఈయన ఉపమానం చెప్పారు. మనకు ఒక సమస్య ఉంది, అది నెలలుగా సంవత్సరాలుగా తీరతల్లా. అడగాలి వద్ద దేవుణ్ణి? నీకు సాధించుకోవాలని. ఎందుకు సాధించమని అడగాలి? నీ చిత్తానుసారంగా అడుగుతున్నాను. చచ్చిపోయిన మనిషిని లేపమంటున్నావా? అలాంటివి ఏమి అడగం. ఆయన చిత్తానుసారం లేని ఏమి అడగం. మనకి ఏదో రోగం ఉంది తీమని అడగొచ్చు, చక్కగా అడగొచ్చండి దేవుణ్ణి.
విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన ఈ ఉపమానం చెప్పాను. యేసుక్రీస్తు చెప్పాడు ఉపమానం. ప్రార్థన చేయడానికి ఏముండకూడదు అంటండి, విసుగు ఉండదు. విసుగు అంటే అర్థం ఏంటంటే మనం అనగానే ఉష్ అయిపోదు, కొంచెం టైం పడుతుంది కొన్నిటికి. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసామండి, రేపే పిల్లడు పుట్టాలంటే కుదిరిద్దా? కొంత టైం రావాలి. కొన్నిటికి వెంటనే కూడా అవుతుంది. ఈరోజు మొక్కజొన్న వరి పంట 3 నెలల క్రితం వేస్తే కానీ వాళ్ళ పంటకు రాలా. నేను ఇంచేలో ఇత్తనాలు చల్లారంటే రేపు పొద్దున్న 40 బస్తాలు వచ్చేయాలంటే అలాగే కొన్నిటికి కొంత తొందరగా వస్తాయి, కొన్నిటికి తొందరగా వస్తాం. విసుగక ప్రార్థన చేయడానికి ఏముండకూడదంటే విసుగక నిత్యము అంటే అర్థం ఏంటి? రోజు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పాపాలు కడుక్కోవాలి, ప్రార్థనలో అవసరాలు చెప్పాలి. ప్రార్థనలో పాపాలు కడుక్కోవాలి, ప్రార్థనలో అవసరాలు చెప్పాలి. పొరపాటున మనం కాకుండా మనస్ఫూర్తిగా చేస్తాం అనుకుందాం ఒకటి ఏదో, అప్పుడు దాన్ని క్షమించమని అడగాలి. దాన్ని ఆ రోజుతో వదిలిపెట్టాలి. వదిలిపెట్టేస్తేనే క్షమిస్తాడు. వదలలేదనుకోండి క్షమించడం అనేది అసాధ్యం. చదవండి లోకాసువార్త 18 అందరూ గుర్తు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన ఈ ఉపమానం చెప్పాను. చదవండి. ఒక మనిషి ఉన్నాడంటండి, ఆడికి దేవుడు అంటే భయం లేదు. దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని అంటే అర్థం ఏంటంటే అసలు మనుషులను ఎవరిని లెక్క పెట్టడు. దేవుడు అంటే భయం లేని ఒక న్యాయాధిపతి. గ్రామ సర్పంచ్ అనుకోండి, పోనీ గ్రామంలో పెద్ద మనిషి అనుకోండి, ఓకేనా? ఈయనకేముందంట? దేవుడు అంటే భయం లేదు, మనుషులు అంటే లెక్క లేదు. ఇటువంటి వాడు న్యాయాధిపతిగా ఉన్నాడంట. 3వ వచనం. ఒక విధవరాలు తరచూ ఆయన యొద్దకు వచ్చి ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిందట. అస్తమానం రావడం, అయ్యా నాకు ఆయనతో గొడవ ఉంది తీర్చమంటుంది, మళ్ళీ వస్తుంది తీర్చమంటుంది, మళ్ళీ వచ్చిందే తీర్చమంటుంది. ఈడేమన్నా న్యాయవంతుడు నీతిమంతుడు అంటే కాదు. దేవుడు అంటే భయం లేదు, మనుషులు అంటే లెక్క లేదు. అటువంటి వాడి దగ్గరికి వచ్చి, న్యాయాధిపతి దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమంటుంది. అడుగుచూ వచ్చిన రాయబడి అడుగుతూనే ఉందంట. ఆడు అన్యాయస్తుడైనప్పటికీ 11వ వచనం చూడండి, 4వ వచనం. కొంతకాలం పట్టించుకోలేదు, ఒప్పుకోలేదు. 5వ వచనం. దేవుడికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని నన్ను ఈ అమ్మాయి అస్తమానం వచ్చి న్యాయం తీర్చమంటుంది అని అతని మనసే కరిగిందంటండి. కరిగి న్యాయం తీర్చాడండి. ఇటువంటి దుర్మార్గుడే న్యాయం తీరిస్తే నీతిమంతుడైన దేవుడు నీకు న్యాయం చేస్తాడా చేయడా అని అడుగుతున్నాడు. దుర్మార్గుడు మనసే కరిగింది, మంచి దేవుడు మనసు కరిగిద్దా? నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, వారం పట్టచ్చు, రోజు పట్టచ్చు, క్షణం పట్టచ్చు. కాబట్టి నిత్యము విసుగక ప్రార్థన చేయుచుండవలెను. దేంతో చేయాలి? ఇప్పుడు విశ్వాసంతో చేయాలి. ఆయన చిత్తానుసారంగా అడగాలి. విశ్వాసం అంటే ఏంటండి? దేవునికి ఇవ్వడం. ఎల్ఐసి అందు అందరికి విశ్వాసం ఉంటుందండి. ఎల్ఐసి పాలసీలో అందరికి విశ్వాసం ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. ఏంటి విశ్వాసం? నేను చస్తే పాలసీ డబ్బులు ప్లస్ కట్టిన డబ్బులు వస్తాయి. చచ్చిపోలేదు అనుకో, కట్టిన దానికి వడ్డీ వేసి ఇస్తారనే విశ్వాసంతో మనం ఎల్ఐసి కడతాం. ఎల్ఐసి కూడా ఏమైనా ఇస్తాను నీకు ఫస్ట్. దేవుని యందు మనకు కూడా విశ్వాసం ఉంటే, దేవునికి ఏదైనా మనం చేస్తూ ముందుకు వెళ్తే అది విశ్వాసం. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సమస్తము సాధ్యమైన దేవునికే, దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్న దేవునికే మనకి విశ్వాసం లేకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. అస్సలు మనల్ని పట్టించుకొని కాక పట్టించుకోండి. 6వ వచనం చూడండి. అన్యాయస్తుడే న్యాయం తీర్చాడు. 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకుని వారిని తప్పక న్యాయము తీర్చును. 8వ వచనం. 2వ రాకడలో భూమి మీద విశ్వాసము కనుగొందునా అన్నాడండి. బతికొండగా చెప్పాడు ఏంటంటే, నేను 2వ రాకడలో వచ్చే సమయానికి అసలు భూమి మీద విశ్వాసమును కనుగొందునంటే, విశ్వాసులు ఉంటారా ఉండరా? విశ్వాసులు ఉంటారు, కానీ దేవుడు అనుకున్న విశ్వాసం మనుషుల్లో ఉండదు. కాబట్టి అటువంటి విశ్వాసం మనకు ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా అడిగామనుకోండి, జరగలా, వదలకూడదు. అన్యాయస్తుడని తెలిసినా సరే ఆ అమ్మాయి వదల్లా, ఆయనకి నాకు న్యాయం తీర్చు, ఆయనకి నాకు తరచుగా అంట. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఇసుకిచ్చి తినేయాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఇసుకిచ్చి తినేయాలంతే. అలా ప్రార్థన చేస్తేనే కొన్ని సమస్యలు తీరడం అనేది జరుగుతుంది. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనే విశ్వాసముతో దేవుని చిత్తానుసారముగా. పై ఉపమానం బట్టి మనకు అర్థమైంది ఇదేనండి. 18:1. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన
ఈ ఉపమానము చెప్పాను. విశ్వాసము రెండవ రాకడలో నేను కనుగొందునా అన్నాడు. అంటే ఏ విశ్వాసం అంటే కార్యం జరిగితే నమ్ముతాం, జరగకపోతే నమ్ము. ఆ విశ్వాసం అసలు దేవుడికి అవసరం లేదు. కార్యం జరిగినా జరగకపోయినా మన విశ్వాసం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కన్ను మూస్తే పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థానంలో కళ్ళు తెరవాలి. ఈ లోపల నీ కుమారుడు వచ్చేస్తే ఆయనతో పాటు ఈ విశ్వాసం మనకు ఉండాలి. ఆటోమేటిక్గా మిగిలినన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ విశ్వాసం నేను కనుగొందునా ఆయన అంటం అనేది జరిగింది. కాబట్టి కార్యం జరిగినా జరగకపోయినా దేవుని యందు విశ్వాసంతోనే ఉండాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలని మనకి దానియేలు గ్రంథంలో ఉంటారు. దానియేలు గ్రంథంలో ఉంటారు. నెబుకద్నెజర్ రాజు విగ్రహాన్ని పెట్టి సాగిలు పడమని ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. వాళ్ళు ఏమంటున్నారు అసలు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఒకవేళ మొక్కపోతే చంపేస్తారండి. రాజుగారి ఆజ్ఞ. ఎవరైతే మొక్కలేదో వాళ్ళని చంపేస్తారు. ఇది రాజాజ్ఞ. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకును, మేషకును, అబేద్నెగోలును రాజుతో ఎలాగూ చెప్పారు. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన ఎందుకు మొక్కలేదని అడిగితే నీకు సమాధానం చెప్పాలని అసలు ఆలోచనే లేదంటండి వాళ్ళకి. అదేంటి ఎంత డేర్గా ఉన్నారు చూసారు వీళ్ళు. ఎవరైనా విశ్వాసం ఇచ్చారంటే దేవుని యందు విశ్వాసం. ఆజ్ఞ ఏంటంటే ఆయన పెట్టిన విగ్రహానికి మొక్కపోతే చంపేస్తాడు. ఒకవేళ రాజుగారు ఎందుకు మొక్కలేదని అడుగుతారని ఏం సమాధానం చెప్దామని ఆలోచన కూడా లేదంటండి అసలు వాళ్ళకి. అసలు చింతే లేదంటే. అప్పుడు నెబుకద్నెజరు ఏమంటాడంటే మిమ్మల్ని తప్పించు దేవుడు ఎక్కడా అని అడిగాడు. అగ్ని గంధకాల్లో వేసేయడానికి రెడీ అయినప్పుడు ఏమన్నాడంటే మిమ్మల్ని తప్పించుటకు దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడండి? దేవుడు అగ్నిలోనే ఉన్నాడు. అంతే కదా. వీళ్ళు ముగ్గురు వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 నుండి. వీళ్ళు వెళ్ళడానికి ముందు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి. సమస్యలోనే మనల్ని రక్షించడానికి దేవుడు ముందే. మనకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చడానికి దేవుడు ముందుగానే సమస్యలోకి వెళ్ళిపోతాడండి. దీన్ని బట్టి మనం విశ్వాసంతో ఉండాలి. చిత్తానుసారంగా అడిగితే మేము మొక్కమన్నారు, అసలు చింతే లేదన్నారు. మీ దేవుడు ఎక్కడా అని అడిగాడు రాజుగారు. ఎక్కడున్నాడు దేవుడు? ఆల్రెడీ అగ్ని గంధకాల్లో వెయిట్ చేస్తున్నారు. సమస్యలోనే దేవుడు ఉండి మన సమస్యను తీర్చడానికి మనకన్నా ముందు ఆయనే ఉండి మన సమస్యను తీర్చినాడు. కాబట్టి ఏం చేయాలంటే విశ్వాసంతో అడగాలి. వీళ్ళకి ఏముందంటే విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం? మా దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఇంకో మాట అన్నారు, ఒకవేళ రక్షించలేదు అనుకుందాం, కాలిపోయాం అనుకుందాం, దేవుడు రక్షించకపోయినా మేము మాత్రం ఆయన్నే నమ్ముతాం కానీ వేరే వాళ్ళని నమ్మం అని చెప్పాడు. నీకు మొక్కమని చెప్పారు ఒక మాటలో. అది విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. మంచి విశ్వాసం కదండి వెళ్తే. మిమ్మల్ని రక్షించి దేవుడు ఎక్కడా అని ఆయన అడిగినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే వీళ్ళని పడవేయబడి అగ్నిగుండంలో ముందే వీళ్ళు రెడీగా ఉన్నాడు. సమస్యలోనే దేవుడు ఉన్నాడు. సమస్యకి మనం ఏం చెప్పాలని చెప్పండి. ఒకరోజు పాఠం మీకు చాలా నెలల క్రితం చెప్పాను. సమస్యను దేవుడికి చెప్పొద్దు, సమస్యకు దేవుడి గురించి చెప్పడం. మన దేవుడు ఎంత గొప్పవాడు, నువ్వు నాకున్న సమస్య ఇది, మా దేవుడు ఎంత గొప్పవాడని సమస్యకి చెప్పండి. ఒకరోజు గంట సేపు చెప్పాను, మీకు గుర్తుందో గుర్తులేదు. సమస్యను దేవుడు చెప్పడం కాదు, సమస్యకు దేవుడి గురించి చెప్పండి, మా దేవుడు ఎంత గొప్పవాడు. ఓకేనండి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అసాధ్యమైన రెండోది ఏంటి? విశ్వాసము లేకుండా మనం పరలోకానికి తీసుకెళ్ళడం అనేది దేవునికి అసాధ్యము. మా దేవుడు సమర్థుడని నమ్మారంటండి వాళ్ళు. ఈ అగ్నిగంధకాల నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు అని నమ్మారు. రక్షించినా రక్షించకపోయినా మాకేం పర్లేదని రాజుగారితో అనడం అనేది జరిగింది. ఇప్పుడు దేవునికి అసాధ్యమైనది ఒకటి చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏంటి ఒకటి చెప్పండి. యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారికి, ఒకవేళ ఆశ్రయించి ప్రతిరోజు రక్తాన్ని కడుక్కొని వాడిని పరలోకానికి రానివ్వడం అసాధ్యం. రెండో అసాధ్యం ఏంటంటే ఆయన యందు సరైన విశ్వాసం లేని వారిని పరలోకానికి తీసుకెళ్ళడం కూడా అసాధ్యము. ఎందుకు అసాధ్యము అంటే ఆయన స్వభావానికి విరోధమైనది ఏది ఆయన చేయడు. ఆయన స్వభావానికి విరోధమైనది ఏదైనా చేయడం ఆయనకి
అసాధ్యము. దేవుడు నాకు కార్యం చేస్తే వస్తాను, కార్యం చేయకపోతే రానంటారు జనాలు. కార్యం చేస్తే వస్తాను, కార్యం చేయకపోతే రానంటారు. కొంతమంది దేవుడు అంటండి పరీక్షించడానికి కూడా కార్యం తొందరగా చేయడంటండి. ఎంతవరకు నిలబడతాడు చూద్దామని కూడా కార్యం అనేది తొందరగా చేయడండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి ఎంతవరకు నా మీద విశ్వాసంతో ఉంటాడో చూద్దామని మన ప్రార్థన ఒక్కొక్కసారి కొంచెం లేట్ చేస్తాడంటండి. వినడం, కార్యం కూడా చేయడు. ఎందుకు చేయట్లేదంటే అసలు వీడికి ఎంతవరకు దేవుడిలో నిలబడతారో చూద్దాం అని మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే పరీక్షించడానికి మాత్రమే లేట్ చేస్తాడంటండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మీ అందరూ తెలుసు కదా, నీతిమంతుడే కదా. ఆయన ప్రార్థన దేవుడు వింటారా చెప్పండి. మీరు వినలేదండి? ఒకసారి తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రార్థనే వినలేదంటే మన ప్రార్థన ఒక్కొక్కసారి వినకపోవచ్చు అని చెప్తున్నా. నేను చెప్పేది మీకు ఇది బైబిల్లో చూపిస్తా చూడండి. మీకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన నీతిమంతుడు ఏమండి, ఏ పాపము లేనివాడు. మన బైబిల్ గ్రంథంలో నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించును అని ఉంటుంది. యేసు ప్రార్థన దేవుని చిత్తానికి విరోధమైనది ఒకటి చేశాడు. ఈయన చేసిన ప్రార్థనలన్నీ దేవుని చిత్తానుసారంగా చేశాడు, దేవుడు చేశాడు. కానీ యేసుక్రీస్తు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన ఒకటి చేశాడు. అది ఒకసారి మీరు చూడగలిగితే సిలువలో ఉన్నప్పుడు ఏం చేశాడండి ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెని నా ఇద్దరి నుంచి తొలగించమన్నాడు. అంటే సిలువను తప్పించమన్నాడు. అసలు వచ్చిందే సిలువలో సావడానికి. ఈయనేమంటున్నాడు? తప్పించమన్నాడు. తీర్చాడా? తీర్చలేదా? తీర్చలేదండి. మరి నీతిమంతుడే కదా, నీతిమంతుని ప్రార్థన ఎందుకు వెళ్ళలేదు? ఆయన చిత్తానుసారం కాని ప్రార్థన యేసుక్రీస్తు చేసిన విన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు అని నీతిమంతుడైన యేసుక్రీస్తు చిత్తానుసారానికి వ్యతిరేకమైన ప్రార్థన చేశాడు. తండ్రి అవసరమైతే సిలువ బాధ నుంచి నన్ను తప్పించు అని అడిగాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకమైంది కాబట్టి ఏమైంది? అది తీర్చలేదు. ఇప్పుడు దాని గురించి మనం ఏమో నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రార్థన దేవుని చిత్తానికి విరోధమైనది, దేవుని చిత్తానుసారం కాదు. అలా మనం ఆయన చిత్తానుసారానికి విరోధంగా ఏది అడిగినా తీర్చడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థన ఒకసారి దేవుడు తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు అంటే మన ప్రార్థనలు కూడా దేవుడు తిరస్కరిస్తాడు అని మనకు అర్థం అవ్వాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము. అటువంటి వారిని పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యము. పరీక్షలు అంటే మీకు తెలుసు కదండి. పరీక్షలు ఎందుకు పెడతారు అంటే మనం టెస్ట్ చేయడానికి. మనకి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే టెస్ట్ చేయడానికి. యోబు గారికి సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే అసలు వీడి విశ్వాసంలో ఎంతవరకు నిలబెడతాడా అని టెస్ట్ చేయడానికి మాత్రమే. మనం భరించగలిగినన్ని శ్రమలే ఇస్తాడు తప్పితే ఎక్కువేమి. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 2:5 మనకి స్థిర విశ్వాసం ఉండాలంట. స్థిర విశ్వాసం అంటే దేవుడి మీద స్థిరంగా ఉండాలి, అటు ఇటు కొట్టుకుపోయేలాగా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:5-6 మా విశ్వాసము మంచిగా ఉండులాగా ప్రార్థన చేయమని అడగడం అనేది జరిగింది. మనము విశ్వాసము నుండి తొలగిపో చేసేది ఉంటుందండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యం. మన విశ్వాసం నుంచి తొలగించేది ఒకటి ఉంది. చూసుకుంటే మీకు 1 తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దాన్ని ఆశ్రయించిన వాడు విశ్వాసము నుండి తొలగిపోతారు. కాబట్టి మనకి ఏ పిచ్చి ఉండకూడదంటే ధనాపేక్ష అనేది ఉండదు. ఆదివారం కూడా మనం ఏం పెట్టుకోకూడదంటే పనులు అనేది పెట్టుకోకూడదు. మనకి విశ్వాసం ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి విశ్వాసం ఉందా చెప్తాను. మనకి విశ్వాసం ఉందా లేదంటే దేవుణ్ణి మనం ఎలా నమ్మామనేది మనకు తెలుసు. నన్ను మరణించిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు, దేవుడు ఉన్నాడు, కనపడకపోయినా ఉన్నాడు, యేసుక్రీస్తు కనపడకపోయినా ఉన్నాడు, రెండో రకంలో రాబోతున్నాడు, స్వర్గం ఉంది, నరకం ఉంది, మరణించిన తర్వాత స్వర్గానికి నరకానికి వెళ్ళాలి. తప్పించే నాదుడు ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పాపాలు క్షమించగలడు. ఆయన రక్తంలో మనం బాప్తిసం ద్వారా పాపాలు కడుక్కుని ప్రార్థన ద్వారా తర్వాత మనం మరణించే వరకు ఆయన రక్తంలో కడుక్కుంటూ, ఇది విశ్వాసం. ఇలా విశ్వాసం కొంతమంది విశ్వాసం ఏంటంటే ఏదైనా ఒక కార్యం జరగాలి అంతే. అది కాదు విశ్వాసం. ఏది విశ్వాసం అంటే నేను మరణం తర్వాత నేను స్వర్గానికి ఈ దేవుడే నన్ను తీసుకెళ్తాడు అనే విశ్వాసం అనేది మనకి ఉండాలి. 1 తిమోతి పత్రిక 6:11 పౌలు గారు ఏమంటాడంటే
విశ్వాసమును సంపాదించుకొనుటకు ప్రయాసపడ్డాడంట. పౌలు గారే ప్రయాసపడ్డాడంట. అప్పుడప్పుడు విశ్వాసం నుంచి ఏమైపోయేవాడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అయ్యేవాడే అనుకుంటా. మళ్ళీ విశ్వాసాన్ని సంపాదించుకునేటకు ప్రయాసపడ్డాను అని అనడం అనేది జరిగింది. మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే పౌలు గారు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను విశ్వాసన, మీకు విశ్వాసం ఉందని నేను మీ గురించి చెప్పలేదు, మీరు నా గురించి చెప్పలేరు. మీకు విశ్వాసం ఉందో లేదో ఎవరికి తెలుస్తుందంటే మీకే తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం కానీ లేకపోతే భూమి మీద మరణించిన వారితో సమానం అంటండి. విశ్వాసం లేదంటే అర్థం ఏంటి? ఇంక దేవుడికి అసాధ్యమైన వాడు అంటే దేవుని దృష్టిలో వాడు మరణించిన వాడితో సమానము. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం మొదట చదివినట్లుగా వాళ్ళందరం అంటండి విశ్వాసము గలవారై వృత్తి పొందిరే అని రాయబడింది. చచ్చిపోయే రోజు వరకు కూడా ఏముండాలంటే మనకి విశ్వాసం ఉండాలి. చచ్చిపోయే రోజు వరకు పాపాలని కడుక్కుంటూనే ఉండాలి. ఈ 2 జరిగితేనే మనం పరలోకానికి తీసుకెళ్ళడం అనేది దేవునికి సాధ్యము. విశ్వాసులు అనే దానికి వ్యతిరేక పదం ఏంటండి? అవిశ్వాసం. విశ్వాసం అనే దానికి వ్యతిరేక పదం అవిశ్వాసం. పాత నిబంధనలో ఇజ్రాయేలీలు చాలా మంది అరణ్య మార్గంలో ఏమైపోయారంటే రాలిపోయారు. ప్రధానంగా వాళ్ళకున్న లోపం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి 3:19 అండి, చాలా బాగుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19. చూసుకోండి, చిన్న లోపం అండి. ఇజ్రాయేలు లక్షల మంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం. విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళడం సాధ్యం. అవిశ్వాసం ఉన్న ఇజ్రాయేలీ జనాలను ఏం చేశారంటే ఆయనకే సాధ్యం ఒక అరణ్యంలో రాల్చేశాడు. ఎంతమంది అంటే లక్షల మందిని చంపేశాడు. వాళ్ళకున్న లోపం ఏంటంటే అవిశ్వాసం. కాబట్టి మనం విశ్వాసం అంటే ఏంటంటే దేవుణ్ణి నమ్మటం, దేవునిగా నమ్మడం. కార్యం చేసిన కార్యం చెప్పినాళ్ళు ఒక్కరోజు నీళ్ళు లేకపోతే గోల, ఒక్కరోజు ఆహారం లేకపోతే గోల. ఇజ్రాయేలీలు వాళ్ళకున్న లోపం ఏంటండి? ప్రధాన లోపం. వారిని దేవుడు కూడా రక్షించడానికి అసాధ్యం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నది అసాధ్యము, అదే వాళ్ళకున్నది అవిశ్వాసము. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేక పోయిరని మనకి ఎందుకు చెప్తున్నాడంటే మీకు కూడా అవిశ్వాసం ఉంటే మీరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి అవిశ్వాసం అనేది ఉంటే మనం పరలోక ప్రవేశం అనేది లేదు. అవిశ్వాసం గలవారికి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడం అనేది అసాధ్యము. అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమంటున్నాడు. విశ్వాసం మనకు ఉందే లేదని ఎలా తెలుస్తుంది అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. కాబట్టి మనకి విశ్వాసం ఉందంటే మనం ఏం చూపించాలంటే క్రియలు అనేవి చూపించాలి. విశ్వాసం లేకుండా ఫస్ట్ చదివింది అదే, దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేని వారిని పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యము. ఆయన చిత్తానుసారానికి ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు. ఇది 2దండి. సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైన 2ది ఏంటంటే విశ్వాసం లేనివాడిని పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. చెప్పిన పాట మొత్తం 2 ముక్కల్లో మళ్ళీ చెప్తాను. ప్రతిరోజు మన పాపాలని కడుక్కొనుటకే రాత్రి పడుకునేటువంటి ఎలా ప్రార్థన చేసుకుంటామో అలాగే మనం ప్రతిరోజు మన విశ్వాసాన్ని పడుకునే ముందు పరీక్షించుకోవాలి. పౌలు గారు విశ్వాసం గలవాడై ఉండడానికి పోరాటం కూడా చేశాడంట. చివరిగా ఆయన చెప్పిన మాట అంటే నేను విశ్వాసాన్ని చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసం గలవారై మృతి పొందిరి, చనిపోయే ముందు రోజు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు విశ్వాసాన్ని
కాపాడుకోవాలి. అవిశ్వాసులుగా ఎప్పుడంటే అపనమ్మకం దేవుని మీద ఎప్పుడు కూడా మనకి రాకూడదు. వచ్చింది అంటే ఆ రోజు భూమి మీద మనం మృతమైపోయినట్టే. మనం పరలోకం తీసుకెళ్ళడం కూడా దేవునికి అసాధ్యం. చెప్పండి ఒకసారి చెప్తాను. క్రీస్తు రక్తం కిందకు రాని వాడిని పరలోకానికి తీసుకెళ్ళడం దేవుడికి అసాధ్యం. క్రీస్తు రక్తం కిందకు వచ్చి ప్రతిరోజు ప్రార్థన ద్వారా పాపాలు కడుక్కొని వాడిని తీసుకెళ్ళడం కూడా అసాధ్యం. విశ్వాసం లేని వాడిని పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. ఓకేనా? పార్ట్ 3 చెప్పుకుంది, ఇంకా అరగంట ఉంది కాబట్టి ప్రసాద్ ఒకసారి.